దసరా శరవన్నరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించబడినాయి. దసరా విశిష్టత ఏమిటి? అంటే పూర్వకాలంలో దుర్గతుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించడానికి అమ్మవారు అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు కూడా మహాకాళికాదేవి మొదటి 3 రోజులును, మహాలక్ష్మీదేవి తర్వాతి 3 రోజులు, మహాలక్ష్మీదేవి తర్వాతి ఆఖరి 3 రోజులు. ఇలాగ ముగ్గురు మూర్తులు కూడా అమ్మవార్లు 3 రూపాలతోటి దుర్గతుడు అనేటువంటి ఒక దుష్టశక్తిని సంహరించాలి అని చెప్పేసి వారు ఆ రూపాల్లో భయంకరమైనటువంటి రూపాలు అమ్మవార్లు. అంటే ఈరోజు శైలపుత్రి అని చెప్పేసి అమ్మవారు ఒక భయంకరమైన రూపంతో ఉంటారు. పార్వతీదేవి మొదటి 3 రోజులు పార్వతీదేవి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవి. ఇలాగా పార్వతీదేవి, శైలపుత్రి, చిత్రగంఠ, కూష్మాండి ఇలాగా వివిధ రూపాల్లో ఆ దుష్టశక్తులు సంహరిస్తూ ఉంటుంది. మొదటి 3 రోజులు అమ్మవారు పార్వతీదేవి ఆ దుష్టశక్తిని సంహరించలేకపోతుంది. అంటే కలియుగంలో మంచి కంట చెడు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అందుచేత చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుందంటే ఈ కలియుగంలోనూ. అందుచేత ఆ చెడుని ఎలాగైనా సరే పారదోలాలి అని చెప్పేసి, చెడుని సంహరించాలని చెప్పేసి లోక కళ్యాణార్థం అంటే మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులోనూ మానవ జన్మ కూడా ఒకటి. ఈ మానవ జన్మని జన్మ సార్థకత చేసుకోవాలి. ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి. అలాగే పక్షులు బాగుండాలి, ప్రకృతి బాగుండాలి, పశువులు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి. మన యొక్క ధర్మం ఏం చెప్తోంది? భారతీయ ధర్మంగా చెప్పబడుతోంది మనది. అంటే మన భారతదేశంలో అనేక మంది ఋషులు యజ్ఞాలు, యాగాలు, క్రతువులన్నీ కూడా నిర్వర్తిస్తూ ప్రతి జీవరాశిని కూడా కాపాడుతూ ఉన్నారట ఈ ఋషి పొంగోలు అందరూ కూడా యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేస్తూను. అటువంటి సమయంలో దుష్టశక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే అమ్మవారిని వేడుకున్నారట ఈ ఋషి పొంగోలు అందరూ కూడా. అమ్మవారిని వేడుకుంటే ఆ కాళికాదేవి మొదటి 3 రోజులు కూడా యుద్ధం చేస్తే యుద్ధంలో గెలవలేకపోతుంది. తర్వాత అమ్మవారు మహాలక్ష్మీదేవి, ఆవిడ కూడా తర్వాత 3 రోజులు 3 భయంకరమైన రూపాలతోటి ఆ రాక్షసులతోటి యుద్ధం చేస్తే అమ్మవారు కూడా లక్ష్మీదేవి కూడా గెలవలేకపోయింది. ఆఖరి 3 రోజులు ఇంకా సరస్వతీదేవి వచ్చిందిటండి. సరస్వతీదేవి వచ్చి ఆవిడ 3 రూపాలతోటి ఆవిడకు ఉండేటువంటి ఆలోచనతోటి ఆ దుష్టశక్తులందరినీ కూడా సంహరించి దుర్గతుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించింది కాబట్టి దుర్గాదేవిగా ఆవిడ పేరు పొందింది. అంచేత రజోగుణము, తమో గుణము, సత్వగుణాలతో ఉంటాయట. 3 గుణాలు కూడా మానవుడికి ఉంటాయట. రజోగుణము అంటే కోపతాపాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. తమో గుణము అంటే మనస్సు అంతా కూడా నిలకడగా ఉంచుకోవాలట. ఆ తమో గుణం ఉంటే మనసు నిలకడగా ఉండదు. అప్పుడు సరస్వతీదేవి రంగంలోకి వచ్చి సత్వగుణం అనేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించింట. అంటే ఎంత బలం ఉన్నా సరే ఎదుర్కోవడానికి మనకి ఆలోచన ఉండదు, ఎదుర్కోలేం. ఎంత బలం ఉన్నా సరే, అంత ధైర్యం ఉన్నా సరే ఎదుర్కోలేం. అలాగని చెప్పేసి ఈ సరస్వతీదేవి అమ్మవారు సత్వగుణం కావాలి, ఆలోచన కావాలి. ఈ ఆలోచన ఏదైతే ఉంటుందో ఆలోచనతోటే ఆ చెడుని మనం గెలవగలము, మంచిని ప్రసాదించగలము అని చెప్పడానికి నవరాత్రులన్నీ కూడాను. అలాగే మనకి ఒక తాడేపల్లిగూడెంలో సాయి సంజయ్ నగర్లో ప్రతి సంవత్సరం కూడా ఈ బాబావారి ఉత్సవాలని విశేషంగా చేస్తూ ఉంటాం. అంటే బాబావారు ఆశ్వీజ శుద్ధ దశమి తత్కాల ఏకాదశి స్థితి యందు బాబావారు దేహత్యాగం చేశారటండి. ఆనాటి నుండి కూడా షిరిడీలో చక్కగా అతివైభవపేతంగా బాబావారి పుణ్యతిథి మహోత్సవాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే మన తాడేపల్లిగూడెంలో కూడా చెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈతగోడు రాజుగారు మొట్టమొదటిగా తాడేపల్లిగూడెంలో ప్రారంభించారు. ఆయన చిన్నదిగా ప్రారంభించి ఇంతింతే అంతంతే, వరుడు ఇంతంతే అంతంతే అన్నట్టుగా ఆయన చిన్నదిగా చేస్తూ చక్కగా అందరినీ కూడా పిలిచి బాబావారి ఉత్సవాలు మనం చేద్దామని చెప్పేసి అందరి యొక్క సహసహకారాలతోటి ఆయనే మొత్తం ఏదన్నా ఈ కార్యక్రమాల నిమిత్తం
చందాలు వచ్చినా రాకపోయినా ఆయన భుజస్కంధాల మీద వేసి లోక కళ్యాణార్థం చేయాలి. ఇదంతా కూడాను ప్రకృతి బాగుంటేనే, వ్యవసాయం బాగుంటేనే మానవుడు బాగుంటాడు అని లోక కళ్యాణార్థం ఆయన ఆలోచించి ఇక్కడ ఈ స్థానికంగా సాయి సంజయ్ నగర్లో ఒక 28 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తూ ఉన్నారు. 107వ పుణ్యతిథి ఈ సంవత్సరం బాబావారిది. అంటే బాబావారు సత్వగుణంతో ఉంటాడు కాబట్టి అటువంటి సత్వగుణం అందరికీ కూడా కలగాలని చెప్పేసి బాబావారు ఉత్సవాలు చేస్తూ, అలాగే అమ్మవారి యొక్క ఉత్సవాలు కూడా ఇక్కడ నిర్వర్తిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఆలోచించి అమ్మవారి విగ్రహం కూడా ఒక 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా దసరాల్లో బాబావారికి సైతంగా అమ్మవారికి కూడా ఇక్కడ పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఉదయం సహస్రనామార్చన, మధ్యాహ్నం హోమాలు, సాయంత్రం దీపాలంకరణ, పంచారుతులు, అలాగే అష్టోత్తర శతనామార్చన ఇత్యాది కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే ప్రత్యేకించే నవరాత్రుల్లో రోజుకొక పత్రి చొప్పున, సోమవారం అయితే బిలవపత్రాలతోటి, మంగళవారం అయితే తమలపాకులతోటి, బుధవారం అయితే చామంతి పుష్పాలతోటి, గురువారం అయితే విభూతితోటి, శుక్రవారం కుంకుమతోటి, శనివారం జమ్మిపత్రితోటి, ఆదివారం జిల్లేడు పత్రితోటి ఇక్కడ పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ విధంగాను అంచేత లోక కళ్యాణార్థం జరుగుతోంది. బాబావారు ఈ నిర్యాణము చెంది ఈ రోజుకి 107వ సంవత్సరం. ఆ సంవత్సరాలు పురస్కరించుకుని బాబావారి పుణ్యతిథిని ఇక్కడ నిర్వర్తిస్తూ ఉంటామండి. అలాగే మన భారతీయ ధర్మాన్ని అనుసరిస్తూ ఎవరైతే శ్రద్ధాభక్తితోటి మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి తత్వంతో ఉంటారో అమ్మవారు అయ్యవారు కూడా వారి వెన్నంటే ఉండి సకల కోరికలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అంచేత భారతీయ ధర్మాన్ని, తత్వాన్ని మనం పాటిస్తూ ఉండాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా మరి జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా తాడేపూడి నియోజకవర్గంలో మరి 3వ వార్డులో శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో మరి ఈతకోట రాజు గారు మరి ఆధ్వర్యంలో ఇక్కడ మరి సుమారు 28 సంవత్సరాల నుంచి సాయిబాబా ఉత్సవాలు, అలాగే 5 సంవత్సరాల నుంచి ఈ దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. దీనికి పవనం మరి అలాంటి శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఇవాళ ఆధ్యాత్మికతతోటి ఎంతో ఆ అమ్మవారు ఆశీస్సులు మరి అందరికీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని ఒక ఆలోచనతోటి మరి సుబ్రహ్మణ్య శర్మ గారితో ఇక్కడ ప్రతిరోజు కూడా మరి ఆయన చెప్పడం జరిగింది. అమ్మవారు ఈ విజయదశమి అనేది ఎలా వచ్చింది ఏంటనేది ఆయన అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి పొద్దున్న ఉదయం పూజ కాడి నుంచి సాయంత్రం హారతి వరకు కూడా మరి ఈ కార్యక్రమాలు చేయడం, ఎంతోమంది మహిళలందరూ కూడా మరి ఇక్కడ కూర్చోవడానికి మరి విజయదశమి అనగానే మహిళలు ఎక్కువగా పాల్గొంటారు. ఎందుకంటే దుర్గమ్మవారు అంటేనే మరి మహిళలకి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్మవారు ఆశీస్సులతోటి అందరూ పండగ వాతావరణం చేస్తారు. మన విజయవాడ కనకదుర్గమ్మవారు అయితే మరి ఈ నవరాత్రులంతా కూడా ఎంతో సందడిగా ఉంటుంది. విజయదశమి రావగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన అందరం కూడా చాలా ఆనందంగా చేసుకుంటూ ఉంటాం. అదే కాకుండా ఎక్కడికక్కడ ఇక్కడ విగ్రహాలు పెట్టి మరీ కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరమైన విషయం. మరి ఈ రోజుల్లో మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో మరి ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, అమ్మవారు ఆశీస్సులు ఉండి మరి ఏదైతే వెనకబడితనానికి మన రాష్ట్రం ఏర్పడిందో మరి మళ్ళీ ముందుజాలో ఉండి మన రాష్ట్రం అభివృద్ధి కోసం వారు నిరంతరం కష్టపడుతున్నారు. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు, అష్టైశ్వర్య ఆరోగ్యాలు తొలతోగాలని కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన ఈతకోట రాజు గారికి, శివ గణేష్ యూత్ గారికి, పవన్ గారికి, అలాగే మా గురువుగారు సుబ్రహ్మణ్య శర్మ గారికి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ నిండుగా ఉండాలి, అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతోగాలి, సుభిక్షంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.